ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీమాత్రే నమః. ఈరోజు లలితా సహస్రనామ స్తోత్రాన్ని గురించి స్థూలంగా వివరించుకుందాం. ఈ స్తోత్రంలో ఉండేటువంటి విశేషాలు ఏంటి? ఇది అందరూ చదవవచ్చా? కొంతమందికే ఇది పరిమితమా? ఈ స్తోత్రం చివరిలో రహస్యనామ స్తోత్రము అని చెప్పి నేను అన్నారు. ఇది శ్రీ బ్రహ్మాండ పురాణే హయగ్రీవాగస్త్య సంవాదే లలిత రహస్య సహస్రనామ స్తోత్రం అని చెప్పి అన్నారు. ఇందులో ఇది రహస్యం ఏమిటి? సహస్రము అంటే అసలు 1000 నామాలే ఉండాలి కదా, 1000 నామాలకి 100 శ్లోకాలే ఉండాలి కదా, 100 లేకపోతే 108. విష్ణు సహస్రం తీసుకున్నా, మిగిలినటువంటి ఏ సహస్రనామాలు తీసుకున్నా కూడా అన్నే ఉండాలి. ఇందులో ఎందుకు ఎక్కువ ఉన్నాయి? 183 దాకా ఉంటాయి. ఎందుకు? ఇటువంటి సందేహాలన్నీ కూడా మనకు కలగవచ్చు. చదవటం అంటే ఊరికే చదవటం కాదు, కొంచెం ఆలోచించుకొని అర్థం తెలుసుకొని గనక చదివితే శీఘ్ర ఫలితాన్ని ఇచ్చేటువంటి తల్లి శ్రీమాత. ఇందులో రహస్యము అంటే ఒంటరిగా కూర్చుని ఎవరికి తెలియకుండా ఒక్కళ్ళే కూర్చొని చదవటము అని మాత్రం కాదు. పరతత్వాన్ని గురించి చెప్పేటువంటిది, ఆత్మతత్వాన్ని గురించి చెప్పే విద్య ఎప్పుడు కూడా గుహ్యంగానే ఉంటుంది. గుహ్యము అంటే రహస్యము అని చెప్పి అర్థం. ఉదాహరణకి భగవద్గీతలో 9వ అధ్యాయాన్ని కృష్ణ పరమాత్మ రాజవిద్య రాజగుహ్య యోగము అని చెప్పి పేరు పెట్టారు. రాజగుహ్యము చాలా చాలా రహస్యమైనటువంటిది అని కృష్ణ పరమాత్మ భగవద్గీత చిట్ట చివరిలో ఏమంటాడు? అంతా ఉపదేశించి ఇది గుహ్యాత్ గుహ్యతమం శాస్త్రం అని చెప్పి అంటారు అర్జునుడికి బోధిస్తూ. అంటే రహస్యంలోకెల్లా అతి రహస్యమైనటువంటి విద్యను నేను నీకు ఉపదేశించాను, ఇక నీవు యుద్ధం చేస్తావో మానుకుంటావో నీ ఇష్టం అర్జున అని చెప్పి నేను అన్నారు. అంటే అంతమంది మధ్యలో, అంత సైన్యం మధ్యలో ఉండి ముఖ్యమైనటువంటి విద్య ఏమిటిది? కాదు కదా. అంటే ఆత్మతత్వాన్ని గురించి చెప్పుకునేటువంటిది, పరమాత్మ తత్వాన్ని, పరబ్రహ్మ తత్వాన్ని నిరూపించి చెప్పేటువంటి విద్య ఎప్పుడు కూడా మనకి విషదం కానంత వరకు అది రహస్యంగానే ఉంటుంది. విద్య తేట తెల్లమైతే కదా, ఒక గురువు ద్వారా మనం నేర్చుకుంటేనే ఏ విద్య అయినా కూడా వస్తుంది. అంతవరకు కూడా అది రహస్యంగానే ఉంటుంది. అదిగాక రహస్యము అంటే మరొక అర్థం కూడా ఉన్నది. చాలా విలువైనటువంటిది, వెలకట్టలేనటువంటిది. అటువంటి దాన్ని రహస్యంగానే ఉంచుకుంటాం కదా మనం, అందరికీ ఎగ్జిబిషన్లో పెట్టం కదా. అందుకని చెప్పి ఇది కూడా ఒక సామాన్య అర్థంలో మనం తీసుకోవచ్చు. కాబట్టి రహస్య స్తోత్రము, రహస్యనామ స్తోత్రము అని చెప్పి నేను ఎందుకు అన్నారు అంటే, ఇది పరబ్రహ్మ తత్వాన్ని గురించి చెప్పేటువంటిది, భగవత్ తత్వాన్ని గురించి చెప్పేటువంటి విద్య అని. అటువంటి నిరాకారుడు, నిర్గుణుడు అయినటువంటి పరమాత్మ, ఆకాశ స్వరూపుడుగా ఉండేటువంటి పరమాత్మ. ఆకాశం మనకి కనపడుతూ ఉంటుంది కానీ అది దేని చేత కూడా స్పృశించబడదు, అంతము లేదు, ఆద్యంతాలు లేనటువంటిది ఆకాశము. ఆకాశంలోనే మనం కూడా ఉన్నాం. అటువంటి ఆకాశం కన్నా అతీతమైనటువంటి వాడు పరమాత్మ అని చెప్పి ముందుగా మనం గ్రహించుకోవాలి. ఇక్కడ అటువంటి పరమాత్మే శ్రీమాతగా ఉపాసించబడుతూ ఉన్నాడు. ఒకానొక కాలంలో ఇది బ్రహ్మాండ పురాణం నుంచి వ్యాస మహర్షి రచించినటువంటి 18 పురాణాల్లో బ్రహ్మాండ పురాణం కూడా ఒకటి. ఈ బ్రహ్మాండ పురాణంలో హయగ్రీవ స్వామిగా శ్రీ మహావిష్ణువు అవతారాన్ని ధరించి స్వీకరించి అగస్త్య మహర్షికి ఉపదేశించినటువంటి స్తోత్రం. అసామాన్యమైనటువంటి మహర్షి అగస్త్య మహర్షి. సామాన్యుడు కాదు అగస్త్యుడు అంటే, అగస్త్య మహర్షి అంటే ఆయన సర్వ వేదాంత విధుడు. అటువంటి అగస్త్య మహర్షికి సాక్షాత్తు హయగ్రీవ స్వామి ఈ లలితా సహస్రనామ స్తోత్రాన్ని 2వ అధ్యాయంలో ఉపదేశించారు బ్రహ్మాండ పురాణంలో. ఏ స్తోత్రానికైనా సరే కొన్ని లక్షణాలు ఉంటాయండి. ఏ దేవతను ఉద్దేశించి ఆ స్తోత్రం చెప్పబడుతూ ఉన్నదో అందులో ఆ దేవత యొక్క నామ వైభవం, రూప వైభవం, పరాక్రమం, మంత్రం, అలాగే తంత్రం. తంత్రం అంటే ఏంటి? పూజా విధానం, ఆ ఫలం. ఆ స్తోత్రం గనక చదివితే, ఏ విధంగా చదివితే మనకి ఎటువంటి ఫలసిద్ధి కలుగుతుంది, ఇటువంటివన్నీ కూడా ప్రతి స్తోత్రంలో ఉండాలి. అప్పుడే అది స్తోత్రము అని చెప్పి అనిపించుకుంటూ ఉంటుంది. ప్రతిదాన్ని కూడా మనం స్తోత్రం అని చెప్పి అనటానికి వీల్లేదు. అనుష్టుప్ ఛందస్సులో రాయబడింది ఈ స్తోత్రం అంతా కూడా. సంస్కృతంలో ఉండేటువంటి ఛందస్సు. అనుష్టుప్ ఛందస్సుకి 2 పాదాలు ఉంటాయి. ప్రతి పాదానికి కూడా 16 అక్షరాలు ఉంటాయి.
మరి ఇక్కడ శ్లోక సంఖ్య ఎందుకు పెరిగింది అంటే 16 అక్షరాల పాటు ఒకే నామం చాలా చోట్ల మనకు కనపడుతూ ఉంటుంది. అందుకనే ఈ స్తోత్రం చదివేటప్పుడు కూడా ఉచ్చారణ దోషాలు లేకుండా చదవాలి. ఎక్కడ ఆపాలి, అర్థ వివరణ తెలుసుకోవాలి, ఎక్కడ సంధి ఉంది, ఎక్కడ విడగొట్టకుండా మనం కలిపేసి చదవాలి, నామమంతా కూడా ఆ పాదం అంతా కూడా కలిపేసి ఎక్కడెక్కడ చదవాలి, ఇటువంటి నియమాలు కొన్ని నేర్చుకోవాలి పెద్దవాళ్ళ ద్వారా. అప్పుడు మనం చదివినటువంటి ఫలితం మనకి లభ్యమవుతుంది. ఉదాహరణకి నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల చెంపక అశోక పున్నాగ సౌగంధిక లసక్కచ, ఇటువంటివన్నీ కూడా ఒకే నామం కింద తీసుకోవాలి. అలాగే ఈ మొదట్లో ఉండేటువంటివన్నీ కూడా దాదాపుగా ఒకే నామం కింద వస్తాయి, 16 అక్షరాలు కలిపి. వదన స్మర మంగళ్య గృహతోరణ చిల్లిక, తల్లి యొక్క కనుబొమ్మలు, లలితాదేవి యొక్క కనుబొమ్మలని వర్ణించేటువంటి నామం ఇదంతా కూడా. అంటే రూపాన్ని వర్ణిస్తున్నాం ఇక్కడ. స్తోత్రం ప్రారంభమే ఆ తల్లి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్యత అని చెప్పి ఉంటుంది కదా. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి, అక్కడికి 3 నామాలు అయిపోయినాయి. తర్వాత చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్యత. దేనికోసం ఆవిర్భవించింది? చిదగ్ని, చిత్ అగ్ని అంటే జ్ఞానము, జ్ఞానాగ్ని నుంచి ప్రభవించింది ఆ తల్లి. సంపూర్ణమైనటువంటి జ్ఞాన స్వరూపిణి, విజ్ఞాన ఘనరూపిణి అని చెప్పి చాలా చోట్ల వస్తుంది మనకి. అలాగే కొన్ని నామాలు వస్తాయండి, అవి సరిగ్గా ఎక్కడ ఆపాలి ఎక్కడ ఆపకూడదు కూడా మనకు తెలియాలి. ఉదాహరణకి చూడండి, దుష్టదూర దురాచార శమని దోషవర్జిత, ఇది ఉన్నది. సాధారణంగా చదివేటప్పుడు దుష్టదూర దురాచార శమని దోషవర్జిత, ఇక్కడ 3 నామాలు ఉన్నాయి, ఒకే పాదంలో 3 నామాలు ఉన్నాయి. అయితే దీని అర్థం తెలుసుకోకుండా దుష్టదూర దురాచార శమని దోషవర్జిత అని చెప్పి చదివితే కనుక తప్పవుతుంది, అర్థం మారిపోతుంది. అలాగే మరొక నామం చూడండి, కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండ అసుర శూన్యక. కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండ అసుర శూన్యక, ఇదంతా కలిపి ఒకటే నామం. శూన్యక పట్టణం వాడిది, ఆ భండాసురుడిది. కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక, ఇక్కడ ఆ శూన్యక పట్టణాన్ని కామేశ్వరాస్త్రంతో వేసి ఆ తల్లి దగ్ధం చేసింది అని. ఇదంతా కలిపి చదవాల్సిందే కానీ కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక అని చదివితే తప్పే అవుతుంది. ఎందుకని? కామేశ్వరాస్త్ర అస్త్రంతో దగ్ధమైపోయింది భండాసురుడి యొక్క శూన్యక పట్టణం. అక్కడ విడగొట్టామనుకోండి చాలా చాలా దోషం అవుతుంది అక్కడ. అలాగే మరొక నామం హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి, ఈ నామం ఉన్నది. హర నేత్రాగ్నితో సందగ్ధ దగ్ధమైపోయినటువంటి కాముడి పట్ల అంటే మన్మథుడి పట్ల సంజీవనౌషధి అమ్మ, సంజీవని లాంటి ఔషధి అంటే బ్రతికించింది కదా. మన్మథుడిని దహనం చేస్తే ఆ 3వ కంటితో. డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్ గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. రతీదేవి దుఃఖపడింది, నా భర్త మరణించాడు ఎలాగాని. ఆ తల్లి జాలిపడి రతీదేవి మీద మళ్ళీ తిరిగి మన్మధుణ్ణి తన కృపా కటాక్ష వీక్షణాలతో ఆ రతీదేవికి కనిపించేటట్లుగానే మన్మధుణ్ణి చేసింది, పునర్జీవితుణ్ణి చేసింది. అయితే ఆమెకు మాత్రమే కనిపిస్తాడు, మిగిలిన వాళ్ళకి కనిపించడు.
అందరి మనస్సుల్లోనూ కూడా ఆయన దూరిపోతాడు. అందుకనే మన్మధుడు అయినాడు. అనంగుడు అనేటువంటి పేరు కూడా మన్మధుడికి అప్పుడే వచ్చింది. ఈ రహస్యాలన్నీ కూడా తెలుసుకొని చదవాలి. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి, ఇదంతా కలిపి ఒకటే నామం కింద ఉంటుంది. ఈ విధంగా చాలా చాలా విషయాలు తెలుసుకొని చదివితే వచ్చేటువంటి ఫలితం ఏంటి, తెలియకుండా గనక చదివితే, తప్పులు గనక చదివితే వచ్చేటువంటి దోషాలు అధికంగా ఉంటాయి. శివుడు వేరు, శ్రీమాత వేరు, అలాగే కృష్ణుడు వేరు, తల్లి వేరు అనేటువంటిది అర్థం తీసుకోకూడదు. చూడండి, ముకుంద ముక్తి నిలయ నామం వస్తుంది కదా. ముక్తి నిలయ, ముకుందుడు అంటే ముక్తినిచ్చేటువంటి వాడు ముకుందుడు. ముక్తిని దదాతీతి ముకుంద. అటువంటి అదే నామం ఇక్కడ శ్రీమాతకు కూడా వాడుతూ ఉన్నారు. ముకుంద ముక్తి నిలయ, ఆ తల్లి ముక్తినిస్తుంది. అలాగే వైష్ణవి విష్ణు రూపిణి, ఆ తల్లి వైష్ణవి శక్తి, విష్ణు రూపిణి, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క రూపమే లలితాదేవిగా ఇప్పుడు ఆవిర్భవించింది అని మనం అర్థం చేసుకోవాలి. అలాగే శివ శివాని, భవ భవాని, రుద్ర రుద్రాణి, శంకర శాంకరి, ఇటువంటి నామాలన్నీ కూడా మనకు కనపడతాయి. వీళ్ళిద్దరికీ కూడా అర్ధనారీశ్వర తత్వమే ఉంటుంది, కానీ శివుడికి శక్తికి విడదీయలేనటువంటి సంబంధమే ఉంటుంది. అందుకని శివుడు వేరు శక్తి వేరు అనేటువంటి భావనలోకి ఎప్పుడు కూడా రాకూడదు. ఇటువంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకొని ఈ లలితా సహస్రం కనుక చదివినట్లయితే తప్పనిసరిగా అందులో ఈ షట్చక్రాల మీద, మన శరీరంలో 6 చక్రాలు ఉంటాయి, షట్చక్రాలు. వీటికి ఇవన్నీ కూడా, చక్రాలు అంటే ఏంటి, ఎనర్జీ పాయింట్స్, మన బాడీలో ఉండేటువంటి ఎనర్జీ పాయింట్స్. వీటిలో గనక ఏ చక్రానికి శక్తి గనక తగ్గితే దానివల్ల వచ్చేటువంటి వ్యాధులేంటి, ఇటువంటివి కూడా రహస్యంగా ఇందులో చెప్పబడ్డాయి. చాలా చాలా విషయాలు ఇందులో చెప్పబడ్డాయి. తల్లి యొక్క నిర్గుణ తత్వము చెప్పారు, సగుణ రూపము చూపిస్తూ ఉన్నారు. కాబట్టి చాలా మహిమ కలిగినటువంటిది ఈ లలిత సహస్రనామం. అర్థం పూర్తిగా తెలుసుకొని తప్పులు లేకుండా గనక రోజుకి ఒకసారి చదువుకున్నా కూడా తత్ఫలితం మనము శీఘ్రంగా పొందటానికి అవకాశం ఉంటుంది. మాతృస్వరూపిణిగా మనం భావిస్తూ ఉన్నాం. ఇక్కడ పిల్లవాడు అమ్మ అని చెప్పి పిలిస్తే ఏ తల్లి పలకకుండా ఉంటుంది. అందుకని చాలా దయాస్వరూపిణిగా ఆ తల్లి మనకు కనపడుతుందన్నమాట. లలిత అంటే లావణ్య రూపిణి, లోకాతీతమైనటువంటి లావణ్యం. అందుకని మొదటి శ్లోకాల్లోనే ఆ తల్లి యొక్క రూపం అంతా కూడా వర్ణించుకుంటూ వచ్చారు. ఎటువంటి ఫలసిద్ధి కలుగుతుంది అంటే చాలా చోట్ల చెప్పుకుంటూ వచ్చారు. అన్ని గ్రహ దోషాలన్నీ కూడా కొన్ని నామాలు నిరంతరము మనం చదువుతూ ఉంటే పోతాయండి తప్పనిసరిగా. ఉదాహరణకి చూడండి, 143, 144 ఈ 2 శ్లోకాల్లో కలిపి మొత్తం 8 నామాలు ఉన్నాయి. ఈ 8 నామాలు మన జాతక చక్రంలో ఉండేటువంటి 8 స్థానాలకి సంబంధించినటువంటివి. అందులో ఏదైనా గనక దోషం ఉన్నట్లయితే ఈ నామాలు తప్పనిసరిగా చదువుకుంటూ ఉండాలి. భవదాప సుధావృష్టి, పాపారణ్య దవానల, దౌర్భాగ్య తూల బాతూల, జరాధ్వాంతరవిప్రభ, భాగ్యాబ్ధి చంద్రిక, భక్త చిత్తకేకి ఘన ఘన, రోగ పర్వత దంభోళిర్ మృత్యుదారు కుఠారిక. ఈ నామాలు గనక చదువుకుంటూ ఉంటే ఆ గ్రహదోషాలు కూడా తొలగిపోతాయి. అంటే ఫలసిద్ధి, ఈ స్తోత్రం చదువుతూ ఉంటే ఫలసిద్ధి కూడా చెప్పుకుంటూ వచ్చారు. అలాగే సర్వాపద్వి నివారిణి, అన్ని ఆపదల నుంచి కూడా నివారిస్తుంది తల్లి అని చెప్పి, శ్రీమాత అని చెప్పి అర్థం చేసుకోవాలి. ఎలాగ సంతోషపడుతుంది, ఎన్ని రకాల నైవేద్యాలు పెట్టాలి అంటే, శాస్త్ర ప్రకారము చెయ్యాలి అంటే దానికి కూడా అక్కడ ఉన్నది, స్తోత్రంలోనే ఉన్నది. ముద్గౌదనాసక్త చిత్త యాకిన్యంబా స్వరూపిణి, ఇటువంటి నామాలు కూడా ఉన్నాయి. ఎప్పుడెప్పుడు ఈ ఉపాసన ప్రకారం శ్రీచక్ర ఉపాసన కనుక, శ్రీచక్రం అంటే తల్లి యొక్క యంత్రం, ఏ దేవతకైనా కూడా ఒక యంత్రము ఉంటుందండి. ఆ ఉపాసన పద్ధతిని తంత్రము అని చెప్పి నేను అంటారు. అన్ని మిగిలినటువంటి విగ్రహాలన్నిటికీ కూడా యంత్రస్థాపన విగ్రహం కింద జరుగుతుంది. ఒక్క దేవీ తత్వానికి మాత్రమే ప్రసిద్ధమైనటువంటి ఆలయాల్లో శ్రీచక్రం బయట ఉంటుంది. ఆ శ్రీచక్రమే విశ్వచక్రం. దానికి గనక పూజ చేసినట్లయితే మొత్తము
విశ్వం మొత్తము కూడా పూజించినట్లే అవుతుంది. అయితే దీనికి అందరూ కూడా అర్హులు కారు. శ్రీచక్రార్చన చెయ్యటానికి దానికి కొన్ని విధి విధానాలు అంటూ ఉంటాయి. మనలాంటి వాళ్ళంతా కూడా సామాన్యులు ఈ లలిత సహస్రనామ స్తోత్రము గనక రోజు పారాయణ చేసుకుంటూ ఉంటే దానికి తగినటువంటి ఫలితాన్ని ఆ మాతృస్వరూపిణిగా ఉండేటువంటి ఆ తల్లి తప్పకుండా శీఘ్రంగా అనుగ్రహిస్తుంది. స్తోత్రప్రియ స్తుతిమతి శృతి సంస్కృత వైభవ. ఆ తల్లి స్తోత్రప్రియ, స్తుతి చేసే కొంది కూడా ఆ తల్లి అనుగ్రహిస్తూ ఉంటుందన్నమాట. మనం వేరే ఎక్కడి నుంచో స్తుతులు తెచ్చి మనం చెప్పక్కర్లా. అక్కడ ఉన్నటువంటిది తప్పులు లేకుండా చదివితే చాలు, ఆ తల్లి సంతోషపడుతుంది. సరస్వతి శాస్త్రమయీ గుహాంబ గుహ్య రూపిణి సర్వోపాధి వినిర్ముక్త సదాశివ పతివ్రత. సరస్వతి రూపం కూడా ఆ తల్లి, లక్ష్మీ స్వరూపం కూడా ఆ తల్లి. మృడాని అంటే మృడు అంటే మృడా అంటే ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడి యొక్క శక్తి మృడాని. ఆనంద స్వరూపిణి, నిత్యానంద ప్రదాయిని. ఆ ఆనందంలో మన దుఃఖాలన్నీ కూడా పోగొట్టి కొంచెం ఆనందమైనా సరే మనకి తప్పనిసరిగా ఇస్తుంది. దుఃఖ నివారిణి, ఆపన్ నివారిణి తల్లి. కాబట్టి ఇంత దివ్యమైనటువంటి స్తోత్రం ఈ రోజుల్లో అందరూ చదువుకుంటూ ఉన్నారు. కాకపోతే కొంచెం అర్థం తెలుసుకొని జాగ్రత్తగా చదివితే శీఘ్రంగా ఫలితం అనేటువంటిది పొందగలుగుతారు ఎవరైనా. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి SHOAP యాజమాన్యం వారికి ధన్యవాదాలు.